అరే నీ కొట్టే కొనుక్కున్నావి నిన్నే అన్నా. నేను ప్రతిసారి ఇట్లా కూర్చోతే ఏదో ఒకటి నీ నజరే పడినట్టుంది. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. కెమెరా ముందు పెట్టమన్నా కాదు. ఎందుకు క్యాన్సిల్ అయింది? నువ్వు మంచిగానే కాదంట వంశే నీ బండి అలా మీదకి ఇచ్చారు. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో గైస్. ఇంకా ప్రియాంక పైన ప్రాంక్ చేస్తున్నా. ఇలా ప్రాంక్ ఏం చేస్తున్నా అంటే ఆమె పిచ్చిది అయిపోతుందా నా వద్దా ఆమె గుండె ఎట్లా వలిగిపోతుంది, పడులను వలిగిపోతుంది ఆమె గుండె. ఏం ప్రాంక్ చేస్తున్నా తెలుసా? బండి క్యాన్సిల్ అయిపోయిందని చెప్తాను. చాలా పాపం రా. పైసలు మీరు రిటర్న్ కొట్టేసారు. సగం ముందే సగం పిచ్చి మొత్తం పిచ్చి కాదు నేను చెప్తున్నా. ఆమె ఇప్పుడు నా యాక్టింగ్ కూడా ఆమె ముంగట ఎట్లుంటుందో మొత్తం ఇక నేను ఎట్లా మొత్తం సుస్థ అయిపోతారు. ఏంది ప్రియాంక ఇంత మంచిగా చేసినాం మొత్తం ఇట్లా అయిపోయిందని చెప్పి ఆల్రెడీ వాళ్ళు 50,000 నాకు రిటర్న్ కొట్టేసారు. చూపిస్తాను కొట్టేసిరు అని చెప్దాం అదే కొట్టేసిరు ఆల్రెడీ. నువ్వు మొత్తం నిలవైపోయినావు అప్పుడే. మన గాయస్ నిజంగా 50,000 కొట్టేసిరు వాళ్ళు. ఆమె ఇంటికాడికి పోయి ఆమెను పిలుద్దాం, బయటికి పిలిచేసి మాట్లాడదాం ఆమెతో. ఇట్లా నీ బండి క్యాన్సిల్ అయిపోయింది, నువ్వు నిన్ను ఏమన్నది కదా, ఏమన్నది? అరే బండి నా బండి వస్తుందిరా బాబు, నీ బండి కన్నా నా బండి మంచిగా ఉంటది, అరే బెటే గిట్టే అంటున్నానా. మొత్తం ఫోన్ చేసి ఏం చేస్తుంది? నా బండి ఇచ్చినా మాకు ఆ బండి కదంట నాకు చెప్పింది నాకు కూడా వంశీకి ఆ బండి అని చెప్పి. గైస్ ఆమె ఏం తెలుసా, ఇప్పుడు ఎవరికైనా ఏదైనా వస్తువు వస్తుందంటే నిద్ర ఉండదు అలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కూర్చు ఉంటారు. ఆమె డైలీ 6 o'clock పండుకుంటుంది. పొద్దున ఏమేమో రీల్ పంపిస్తుంది నాకు, రీల్ పంపించి మనం బండి వచ్చాక మంచిగా నిద్రపోయేటట్టు చేద్దాం మనం. క్యాన్సిల్ అయిపోయిందంటే ఆశలు పోతాయి కదా, గమనం వండుకుంటుంది మంచిగా. రీల్ అట్లా రీల్ అని చెప్పి డ్యూక్ రీల్ పంపిస్తుంది. అవును అవి పంపించింది, 2-3 రీల్ పంపించింది. అట్లా చేస్తుంది అంట. ఏం లేదు గైస్, ప్రియాంక నారాజ్ చేసేసాం. నారాజ్ చేసేది మొత్తం కూర్చో అట్లా వీడియో పెట్టు. ఆశలు సమాధి చేస్తాం. ఈమెనే పెద్ద సమాధి మన. బయటికి ఎట్లా వస్తుంది? కాల్ చేసి వస్తుంది. ఉన్న 3rd floor లో అయినా బయటికి రావటం. టైం టేబుల్ రాసుకోరు. పొద్దుల ఈట్, స్టడీ, స్లీప్, మళ్ళీ స్టడీ అంట, గెట్ రెడీ అంట. నీకు దాంట్లో ఎన్ని ఉన్నాయి అన్ని? ఈట్, స్లీప్, వర్కౌట్, రిలాక్స్, ఈట్, స్లీప్, గంతే. గెట్ రెడీ, మంచిగా రెడీ. కచరా నా కొడక. ప్రియాంకకి ఫోన్ చేస్తున్నాం, 2 నిమిషాలు ఆగండి. బీటే గిటే మంచిగా మాట్లాడు, అర్థమవుతుంది. గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. ప్రియాంక నాతో ఎంత మంచి ఉంటే అంత మంచి ఉంటుంది, నీ ఇష్టం. అలా నువ్వు కిందికి రా ఫస్ట్. ప్రియాంక అరే కరా, నీకు ఒకటి చెప్పాలి. కర్రా కిందికి రా. సరేనా? నీకు ఇచ్చే రెస్పెక్ట్ ఎక్కువ ఇది, కానీ నువ్వే షాక్ అవుతావు. దా ఇస్తాం, రెస్పెక్ట్ ఇస్తాం. మొత్తం ఆర్తి ఇర్తి తీసుకొచ్చి రెస్పెక్ట్ ఇస్తాం. దా బయటికి రా. అరే నీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పాలా, నువ్వు కిందికి రారా. అది ఇప్పుడు దాకా మాట్లాడేది నేనే, ఏం చోటుగా అన్న. అరే తురే అంటున్నావు. వచ్చి కాల్ మార్క్స్ అన్న ఏందన్నా బెటే గిటే ముఖం కట్ చేస్తుంది. రెస్పెక్ట్ ఉండదు గాయస్ అమ్మకి. నేను అంటే ఇప్పుడు పెడదామా మేమే ఎట్లా కానీ డేట్ గేట్ ఏం కూడా చెక్ చేయదు. ఇంకా ఇదేంది 50,000 క్రెడిటెడ్ కొట్టేసిరు అని చెప్తాను. ఆ రిటర్న్ పైసలు కొట్టేసారు అని చెప్పేసి అది స్క్రీన్ షాట్. అరే ఇది స్క్రీన్ షాట్ ది పైన టైం అవన్నీ చూడాలి. అంత తెలియలేదు. ప్రియాంక వచ్చేసింది. ఎడిగిపోతున్నావు అయ్యా, ఇక్కడ ఉంటుంది. అరే అన్నాడా సీరియల్ చూసాం చెప్తాను. చెప్పు. అది ఏమంటారు, నీ బండి క్యాన్సల్ అయిపోయింది ప్రియాంక.
మంచి ప్రాంక్ చేసినావు. ఫోన్ అరే నిజంగా మజాక్ కాదు, సీరియస్ గా. మజాక్ కాదు, సీరియస్ గా చెప్తున్నా. ఇగో వాళ్ళు పైసలు బి కొట్టారు, రిటర్న్ కొట్టేసి చూడు. ఇదేంది క్రెడిట్ అంటే వచ్చినాయా పోయినాయా? క్రెడిట్ అంటే వచ్చినాయి. నిమ్మకి అడుగుతున్నా సార్ 50,000 కొట్టేస్తున్నా. వాళ్ళు రిటర్న్ కొట్టేసారు పైసలు. ఏంటంటే ఏదో పేపర్ వర్క్ ఏదో ప్రాబ్లం ఉందంట, దాని వల్ల నీ ఆ రోజు మొత్తం క్లియర్ అయింది కదా అన్న. అంతా బండి 3 గంటలు చిన్నపిల్లలకి ఇయ్యారంట. పెద్ద బండి రాదంట, KTM రాదంట. నీకు అర్థమైతే అదేదో పేపర్ వర్క్ ప్రాబ్లం అయిపోయి నీకు పైసలు రిటర్న్ కొట్టేసారు. వస్తుంది అమ్మాయి పేరు మీద ఎట్లా వస్తుంది? పెళ్లి అయిన ఆంటీల పేరు మీద అట్లా వాళ్ళ మీద వస్తుంది. అమ్మలో మనోళ్ళు మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళకి పెళ్లి కాకముందే వచ్చింది. యాక్టింగ్ చేయకుండా నేను సీరియస్ చెప్తున్నా ప్రియాంక, మజాక్ కాదు అన్న. ఇట్లా రూల్స్ వచ్చినాయి, కొత్త రూల్స్ వచ్చినాయి. నీకు అర్థమైతే నువ్వు రూల్స్ వచ్చినాయి, నా దగ్గర ఎందుకు రాలే మళ్ళా? రూల్స్ నీకు చూపి. అరే ఏం చూపిస్తా, చూపించడు గిప్పించడు. నిజంగా అంటే మజాక్ గా సీరియస్ చెప్తున్నాను నేను నీకు. అన్న ఏందన్నా ఏంటంటే ఆ బండి వీడియో పెట్టిన మంచి రెస్పాన్స్ వచ్చింది ప్రియాంక, అందుకే నేను వీడియో పెట్టుకుని వస్తున్నా. అందుకే వీడియో పెట్టి నీకు చెప్పనీకి వచ్చిన. అవసరమా అన్న ప్రతి దానికి వీడియో 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 పబ్లిక్ కి తెలియాలి కదా, రెస్పాన్స్ మంచిగా ఇచ్చారు వాళ్ళు. అన్ని వీడియోలు ఒక్కొక్క కామెంట్స్ చదివినావు నువ్వు? చదవాలి. చదవాలి, అందుకే నీకు తెలియాలి. అందుకే వాళ్ళకి తెలియాలా అని చెప్పి నేను చెప్తున్నా. వాళ్ళకి ఫస్ట్ స్టేజ్ పెట్టినాము, వాళ్ళు ఫస్ట్ స్టేజ్ పెట్టిన వాళ్ళకి పైసలు కొట్టేసారు. పైసలు బి కొట్టేసేదని చూపించిన నేను. చూపించి మళ్ళీ నీకు ముంగడు వచ్చి చూపించిన. దరిద్రం. అర్థమైతే ప్రియాంక, నువ్వు అన్నిటికీ మజాకే అనిపిస్తుంది. సెకండ్ హ్యాండ్ లో ట్రై ఏ సెకండ్ హ్యాండ్ వద్దు వంశీ. ఈమెకి బండి కొని రాత లేదు గాయస్ అసలు చెప్పాలంటే. ఈమెకి రాత అనేది ఉంటది కదా, ఎవరికైనా ఒక రాత ఉంటేనే అది దొరుకుతుంది, లేకపోతే దొరకదు. ఈమెకి అది లేదు, ఏం లేదు. ఈమె ఆధార్ కార్డు లేదు, పాన్ కార్డు లేదు, ఏం లేదు. మన అందుకే ఫెయిల్ అయింది ఇది. ఎందుకు 3 hours కూర్చొని మొత్తం వర్క్ కంప్లీట్ చేసినాము. ఏమో మళ్ళీ మీ ఇష్టం. అన్నా నేను ప్రతిసారి ఇట్లా ఖుషి అయితే ఏదో ఒకటి నీ నజరే పడినట్టుంది. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. ఇట్లానే అవుతుంది ఎందుకన్నా నాతోనే. నాకు ఒకటి కావాలంటే రానే రాదు. వస్తుంది, మనం ఏం చేయలేము. ఇప్పుడు వాళ్ళు క్యాన్సిల్ చేసిరని చెప్పారు. బండి కొనేసా అని మాట ఇస్తున్నావు. గాయస్ మీ ముంగంటే అన్ని చేసిన, బిల్డింగ్ గిల్లింగ్ అన్ని చేసి చూపించిన, వాళ్ళకి చూపించిన, పైసలు వచ్చేసింది వాళ్ళకి చూపించిన. ఏదన్నా జెన్యున్ గా ఉండాలి, అందుకే చూపించిన. ప్రాంక్ ఉంటే ఎప్పుడే ప్రాంక్ ఉంటే ఎందుకు వీడియో పెడతా, వాళ్ళకి ఎందుకు చెప్తా నేను? చెప్పు సార్ నువ్వన్నా నిజంగా ప్రామిస్ పైసలు రిటర్న్ కొట్టేసి చూడు కావాలంటే ట్రాన్సాక్షన్. నిజంగా చెప్తున్నా ప్రియాంక, నీకు అర్థమైతే. షోరూమ్ కాడికి వెళ్ళి వస్తున్నాం ఇప్పుడు ముగ్గురం. ఎందుకు పోదాం? ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ స్నాప్ పెట్టిండా? KTM షోరూమ్ స్నాప్ పెట్టింది ఇంత ముందు, షోరూమ్ లోనే ఉండే ఇంత ముందు. పేపర్లు కరెక్ట్ లేవంట అసలు. ఎందుకు లేదు? ఏమో ప్రామిస్ ప్రియాంక చెప్తున్నా. వాళ్ళు పైసలు కొట్టేసి కావాలంటే పైసలు కొట్టేసేమంటే కొట్టేసాను. నీకు అట్లా ఏం లేదు. నాకు బండి కావాలి. నువ్వు కొనుక్కోపో మళ్ళీ ఈమె కొట్టేసే పైసలు కొనుక్కుంటే ఎట్లయినా కొట్టది. ఏదైనా షోరూమ్ లో అమ్మితే కొనుక్కోపోయి ఏడవాలి ఏడుస్తేనే మంచిది. నీకు నిజంగా తెలుసా చాలా ఉంది. ఏమన్నా తెలుసా నీ బండి ఖరాబ్ అయింది కదా, ఇప్పుడు రేపటి నుంచి ఎట్లా తిరుగుతావు? ఏమో వంశీ, అదాకంటే వంశీ కానీ ఎట్లన్నా చేశానా? ఆ బండి వేసుకొని వస్తా అంట, మా ఇంటికి వచ్చి రేజిస్తా అంట, ఆరని కొడతా అంట. నిజంగా ప్రియాంక ఏడ్చినా ఏం లాభం లేదు, అర్థమైందా? అయిపోయింది ఇప్పుడు అంతా. ఎన్ని మాటలు అంటే ఆయనకు తెలియదు. ఆయన నాకు అవసరం ఉన్నప్పుడు ఇచ్చిండు, నేను ఇస్తానని తెలియదా? ఎప్పుడైనా చేసినా మజాగా ఎన్ని మాటలు అంటా నేను. మా ఇంటి కాడికి వచ్చి ఆరని కొడతా, బండి రేజిస్తా. అరే నేను రెచ్చగొడుతున్నారా అంతేగాని నిజంగా చేస్తానారా? ఇప్పుడు అది చేయనీకి లేదు, ఎక్స్ట్రా ట్రైనింగ్ లేదు, ఏమి చేయనీకి లేదు. ఇప్పుడు అయిపోయింది సెట్ కాదు అవన్నీ. ఎడవకు కెమెరా ముందు పెట్టాము. నా బండి ఎప్పుడు వస్తుందని నేను చూస్తున్నాను. నిద్ర కూడా రావట్లేదు తెలుసా నాకు నైట్. అదే అవును చూసినా, ఎప్పుడు చూసినా ఆన్లైన్ లోనే కనిపిస్తున్నా. ఓ ఖుషి అయిపోయినట్టు నాకు బండి వస్తుంది, బండి వేసుకొని హెల్మెట్ వేసుకొని తిరుగుతాను. మస్తు ఖుషి నువ్వు కూడా అవుతావు వంశీ. వాళ్ళకైనా ఉంటుంది బండి కొనేటప్పుడు నువ్వు ఖుషి కాలే. ఎన్ని రోజులు ఓవర్ యాక్టింగ్ ఎక్కువ చేసేసింది. అరే నేను ఇట్లానే మాట్లాడినారా? నేను ఎప్పుడైనా నీతో చేసినానా? మాట్లాడుకున్నా బండి రాదు కదా ఇప్పుడైతే. రాదు ప్రియాంక, ఏమనుకోకు నువ్వు. మీ అన్న సివిల్ గివిల్ పెరగంగానే అప్పుడు తీసుకోపోయి మీ అన్న పేరు పైన బండి
ఇప్పుడు ఏడిస్తే బండి రాదు, ఇట్లా ఏడిస్తే బండి రాదు ఇక. పోనీ ఎంతైనా నీకు ఆట అయిపోయింది కదా. వాళ్ళకన్నా ఏదైనా వస్తే ఇంటికి వస్తుందా అంటే వాళ్ళకి నిద్ర పట్టదు కదా చెప్పాలంటే. మేబీ పొద్దుకి నిన్న అంటే మీకు చాలా టైం అయిపోయింది, వాళ్ళు అప్పుడే చెప్పారు. ఎన్ని ఒక 22కి వస్తున్నా 23కి వస్తున్నా 22 బర్త్డే నుంచి వెయిట్ చేస్తున్నాను. 22కి బండి వస్తుందంటే అట్లా ఉన్నప్పుడు ఆశ అయ్యద్దు కదా అన్న. ఎవరి వద్దు, నేను అరే నీది తప్పు, పేపర్లు నీ సరిగా లేవు, మేమేం చేస్తాం? కేటీఎం కంపెనీ నాదా మా డాడీదా చెప్పంగానే బండి నీకు తీసుకొచ్చి ముంగటి నీకు వేసేసాడు, బాగా వేసేసాడు. మా తాతనా తాతదైతే ఇప్పి మళ్ళీ మన్మరాలకి వద్దంటే మళ్ళీ నాకు బండి కావాలి, ప్రతిదీ నాకు ఇది కావాలి, ఇది కావాలంటే రాదెందుకన్నా. అది నువ్వు ఏ గడియాలో పుట్టినావు వనికి తెలుసు. గుడిలో పోతావు, శని గుడి పోయి తిరుగు మొత్తం రౌండ్ తిరుగు. నీకేమైనా కావాలంటే అది రాదు కదా ఎప్పటికీ, రాదు నీ జిందగీలో రాదు. ఇప్పటి వరకు రాలే అన్నా. నీకు రాసి ఉంటే కదా రాని. మంచోళ్ళకి మంచి జరుగుతుంది, చెడ్డలోకి చెడు జరుగుతుంది. పెద్ద చెడదాను కదా. ఏం చేసినారా నీకు? ఇప్పుడు చూసినా కొడుతుంటావు, రాడపోవడం కొడుతుంది, నీకు వాల్యూ లేదు. అరే తమ్ముడిని అనుకునే కొడతారా? అరే నువ్వు అన్ని నా బండి వస్తుంది అని చెప్పి పుషి మాట్లాడినావు, రుబాబు మాట్లాడినావు, ఇప్పుడు మాట్లాడు. మరి ఎప్పుడు ఇట్లా అవుతుంది, అటు మొత్తం నా బండి మీద తిరుగుతావు. నేను తెచ్చిన బండి ఎక్కుతుంది. నువ్వు బండి వేసుకొని మా ఇంటికి వచ్చేది నీకు అల్లే తర్వాత. అన్న మస్తు మాట్లాడుతున్నా, కొట్టేస్తా నేను. నేను మస్తే మాట్లాడతా. ఎట్లా మాట్లాడతావా వంశీ? ఏమైందన్నా? ఫోన్ గుంజుకోకటి. ఏం చేస్తున్నావు ప్రియాంక? నేనే కాల్ చేస్తాను. మేము వచ్చినాం పిచ్చోళ్ళమ్మా, మేము ఎప్పుడు దాకా వేసి చేసుకొని అన్న చేసుకొని. అన్న చెప్పండి ఎవరు? నేను ప్రియాంక మాట్లాడుతున్నా. మేడం చెప్పండి మేడం. కాదు ఎందుకు క్యాన్సిల్ అయింది? మేడం ఇందాక నువ్వు మంచిగానే కాదంట అనుకో. అప్రూవ్ కాలేదు, మా ఫైనాన్స్ టీమ్ అంతా చూసి క్యాన్సిల్ చేశారు మ్యామ్. అది అట్లా ఎట్లా క్యాన్సిల్ చేశారన్న? మొన్న వరకు మొత్తం డీల్ అయిపోయిందని చెప్పారు, అడ్వాన్స్ కూడా తీసుకోరు. ఎందుకు తీసుకోరు మళ్ళా? ఇట్ట తయారయ్యారే మీరంతా. సైడ్ నుంచి ఇష్యూ ఉంది, మా సైడ్ నుంచి ఇష్యూ ఇష్యూ ఉందని అప్పుడే చెప్పాలి కదా, ఆశలు పెంచుకొని. లేదు మేడం, మీది ఫైనాన్స్, మీ క్రెడిట్ స్కోర్ కానీ మీ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ అవన్నీ. అన్నా నా క్రెడిట్ స్కోర్ 753 ఉందన్న. ఎవరికి నేర్పిస్తున్నావు అన్న? ఫైనాన్స్ టీమ్ క్యాన్సిల్ చేశారు. అది నాకు ఆల్రెడీ ఇద్దరు వచ్చి వెళ్ళారు, ఇద్దరుతో మాట్లాడాము. అన్న ఇది 3 days అయిన తర్వాత క్యాన్సిల్ అయిందన్న కొత్తగా. మా ప్రియాంక కొంచెం దరిద్రం ఎక్కువ అనమాట. క్యాన్సిల్ అయిపోతుంది. మళ్ళీ మీరు మాతో మాట్లాడతారు. ఆల్రెడీ నాకు వచ్చి వెళ్ళారు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి. పైసలు ఏం చేసారు? పెట్టుకురా? లేదు మేడం, రిలీజ్ చేస్తాం. ఎందుకు ఇచ్చారా? ఆ రోజే తీసుకోకపోతే అయిపోతుండే కదా, ఆశలు పెంచుకోకపోతుండే నేను. మాకు కూడా మళ్ళీ బైక్స్ బాబా అంటే ఇట్లా ఉంటుంది. వీళ్ళు కేటీఎం షోరూమ్ లో పనిచేస్తాలే వీళ్ళు. పైసలు ఇచ్చినామే ఆయనకి మాట్లాడమని. పైసలు ఇచ్చారు 50,000 ఇస్తాడు. దరిద్రం గిద్రం ఎవరిని అంటున్నాను ఊరికనే. ఇగో ఇట్లా మాట్లాడక వంశీ, నేను చెప్తున్నా. చూడన్నా దరిద్రం గిరిద్రం అంటుంటే ఎవరిని అంటున్నావు? నేను నేర్పుకోవాలని నీకు ఏం అవసరం అసలు చెప్పాలంటే. ఇంక కళ్ళే మంచిగా లేవు. ఇంక కళ్ళు ఎందుకు మంచి 4 కళ్ళు ఉన్నాయి, అందుకే 2 కళ్ళు గలీజ్ ఉన్నాయి, 2 కళ్ళు మంచిగా ఉన్నాయి అని. అరే తమ్ముడు అనుకున్నా కదరా నువ్వు. యాక్చువల్ చెప్పాలంటే ఇంక ఫుల్ జెలస్ అయిపోయింది కదా, ఆమె బండి కొంటుందని చెప్పి. కడుపు మంట అంటారు, మంటలు వేస్తున్నా అంటావు. ఎట్లా కొంటావు? బండి వేసుకుని తిరుగుతావు, ఏమో కోపం ఇట్లా వస్తుంది. అరే నీ కొట్టే కొనుక్కున్నా నిన్నే. ఏం చేస్తావు అన్నా? నేను చెప్తున్నది ఎవరు? వంశే నీ బండి అలా మీదకి ఇచ్చారు. కోపంలో బండి తీసుకుని వెళ్ళిపోయింది. ఫోన్ మీద వచ్చేస్తాను, ప్రియాంక మీద ప్రాంక్ చేద్దామంటే మంచి మీద ప్రాంక్ అయిపోయింది. ఆయన బండి తీసుకుని వెళ్ళిపోయింది, ఫోన్ మీద వచ్చేసింది. ప్రియాంక అట్టకెళ్ళ రైట్ అయిపోయింది. మోర్నింగ్ ఈ బండి
నా బండి కాదు ప్రియాంక, ఇది పిచ్చిలేస్తుందా నిజమాకే ఖరాబ్ అయిందా? దరిద్రం కదా నేను ఈ బండి ఎంత మంచిగా చూసుకుంటారు తెలుసా? ఏం తెలుసు నీకు ఈ బండి గురించి? జస్ట్ నేను ఇంకా బండి కొంటాను, బండి గురించి ఏం తెలుసు నీకు? ఏం సుకరించు బండి రాదు, బేటే పాపం బండి రాదు. ఒకసారి నేను పికప్ చేసుకుని బండి కూడా ఎక్క అర్థమవుతుంది. అవసరం లేదు నాకు, పోతున్నా చెప్పు. అంటే తెలుసా నీకు ఏం చేయాలి అసలు? బండి నడపనీకి వచ్చా నీకు అసలు? సెకండ్ ఫస్ట్ ఇగో బయట కింద పడేయాలి, శుకరించు. నెక్స్ట్ టైం ఆ బండి మొత్తం టైర్ తీసేస్తా. డైరెక్ట్ బండి కింద పడతాయి. సీరియస్ అయితే ట్రాంక్ ఇన్ పని అయిపోయింది. బండి మంచిగా చూస్తున్నా నీట్ గా ఆమె తీసుకో కింద కింద పడేస్తే నమ్మకుండదు కాసి మనకి. ఆ బండి నడపని కదా డ్యూ కంటే నడితే అల్క ఉంటుంది. చూడ ఇక్కడ బరువు ఉంటుంది, మనకే చేతులు గుంజుతాయి. ఇప్పుడే ఆమె మీద చేసే ప్రాంక్ ఈయన మీద అయిపోయింది. మొత్తం గరం గరం అయిపోయింది. గల్లీలు మొత్తం తిరిగినా